నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. చంద్రబాబుతోనే రాష్ట్రం ఆర్థికంగా బలపడడంతో పాటు అభివృద్ధి చెందుతుందని గుంటూరు తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నజీర్ అహ్మద్ చెప్పారు. నియోజకవర్గ పరిధిలో కోలాహలంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజాకూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంతో పాటు వారి అభ్యున్నతికి కృషి చేస్తానని నజీర్ హామీ ఇచ్చారు. 5 ఏళ్లలో స్థానిక ఎమ్మెల్యే అనేక వార్డుల్లో పర్యటించిన దాఖలాలు కూడా లేవని విమర్శించారు. ఈ ప్రాంతానికి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ముస్తఫా గారు 5 సంవత్సరాల్లో ఏ ఒక్కసారి కూడా ఇటు తొంగి చూసినటువంటి పరిస్థితులు లేవని చెప్పి ప్రజలు వాపోతా ఉన్నారు. అటువంటి వారందరికీ కూడా ధైర్యం చెప్తూ తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తామని, కావాల్సినటువంటి మౌలిక వసతులన్నీ కూడా తప్పకుండా తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వంలో ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం, పేద ప్రజలు ముఖ్యంగా పెన్షన్కు లబ్ధిదారులు ఉన్నటువంటి అనేక మంది వృద్ధులు, వితంతువులు, మహిళలు, ఒంటరి మహిళలకు సాకుల పేరుతో, నిబంధనల పేరుతో వారందరికీ వచ్చేటువంటి పెన్షన్లన్నీ కోత పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా గతంలో 3000 ఇస్తాను ఒకేసారి అని చెప్పి 5 సంవత్సరాలు చేసినటువంటి ముఖ్యమంత్రి నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఎక్కడా కూడా ఈ తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదనేటువంటి తీవ్ర ఆగ్రహవేశాలు అయితే మాత్రం ప్రజలు పూర్తి స్థాయిలో ఉన్నాయి. అది కాకుండా మనకి నజీర్ అహ్మద్ గారు అనే వ్యక్తి ప్రజల కోసం గత 5 సంవత్సరాలుగా గతంలో ఓడిపోయినా కూడా ప్రజల కోసం నిలబడి ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా నేనున్నానంటూ ప్రజల పక్షాన పోరాడిన వ్యక్తి. ఈ కార్మికులు కానీ, కర్షకులు కానీ, ఉద్యోగులు, నిరుద్యోగులు ఏ సమస్య ఉన్నా కూడా పోరాడిన వ్యక్తి. మొన్న గుంటూరులో ఉన్నటువంటి కార్పొరేషన్ అధికారుల వైఫల్యం వల్ల సంభవించిన డయేరియా మరణాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి చనిపోయిన వాళ్ళకి పారితోషికం చుట్టడంలో కానివ్వండి, ఆ సమస్యను పూర్తిగా నిర్మూలించడంలో కానీ నజీర్ అహ్మద్ గారి కృషి అమోఘమైనది. ప్రజలు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే నాయకుడినే కోరుకుంటున్నారని పెదకూరుపాడు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ అన్నారు. అమరావతిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంకు ప్రజల స్పందన లభించింది. దారి పొడవునా రోడ్డుకు ఇరువైపులా నిలబడి భాష్యం ప్రవీణ్ కు అమరావతి ప్రజలు ఘనస్వాగతం పలికారు. సూపర్ 6 తో పాటు ఉమ్మడి మేనిఫెస్టోలోని పథకాలు అన్ని వర్గాలకు మేలు చేస్తాయని ప్రవీణ్ తెలిపారు. గతంలో ఏపీ ప్రతిష్ట ఎలా ఉంది, ఈ 5 ఏళ్లలో ఎలా మారిందో ప్రతి ఒక్కరూ గమనించి మంచి నాయకుడిని ఎన్నుకోవాలని కోరారు. కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను ప్రధాని నరేంద్ర మోడీ దోచిపెట్టారని కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మస్తాన్ వలీ ధ్వజమెత్తారు. నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న బీజేపీకి ఏపీలోని ప్రాంతీయ పార్టీలు మోకరిల్లడం సిగ్గుచేటని మస్తాన్ వలీ చెప్పారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఇండియా కూటమిని గెలిపించాలని కోరారు. ఇవాళ నేను గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజలను అప్పీల్ చేస్తా ఉన్నా. దేశంలో దొంగలు పడ్డారు, ఈ ఎన్నికల్లో గుంటూరు నగరంలో దొంగలు పడబోతా ఉన్నారు. ఈ దొంగలు ఈ గుంటూరు నగరాన్ని ఒక మత వైషమ్యాలతో నింపాలనే ప్రయత్నం చేస్తున్నారు. రాహుల్ గాంధీ ఆలోచనలతో మస్తాన్ వలీ పోటీ చేస్తున్నాడు. ఒకడు మోడీ యొక్క ఒడిలో ఊగటానికి ఒకడు సిద్ధంగా ఉన్నాడు. మోడీ గారి యొక్క పక్కలో ఒకడు కాపురం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు ఆలోచన చేయాలి. మోడీ గారు లాంటి దుర్మార్గ ఆలోచనకు మద్దతు ఇచ్చేటటువంటి ఈ దుర్మార్గ పార్టీల పక్షాన ఉన్నారా? ప్రేమ, కరుణ, జాలి అన్నదమ్ముల్లా కలిసి ఉండేటటువంటి రాహుల్ గాంధీ ఆలోచనతో మస్తాన్ వలీకి ఓటేయాలో నిర్ణయించుకోవాలి. మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు 100వ వర్ధంతి కార్యక్రమంలో ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పాల్గొన్నారు.
నాసంటలోని అల్లూరి సీతారామరాజు విగ్రహానికి లక్ష్మణరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా గిరిజన హక్కుల కోసం అల్లూరి సీతారామరాజు పోరాటం చేశారన్నారు. ఇప్పటికీ కూడా గిరిజనులు తమ హక్కులను కోల్పోతున్న నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో అవగాహన సంస్థ అధ్యక్షులు కొండా శివరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్రం వచ్చింది, 75 ఏళ్లు గడిచింది. కానీ ఆయన ఏ గిరిజనుల హక్కుల కోసమైతే పోరాడారో ఈ రోజుకి ఆ గిరిజనులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, భూముల మీద హక్కులు కోల్పోతూ ఉన్నారు. అందుకని సీతారామరాజు ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి మనందరం ప్రత్యేకించి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఈ శతవర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులర్పిస్తూ నేను ఇటీవలే ఆయన సమాధి నర్సీపట్నం దగ్గర కృష్ణదేవిపేట అని చెప్పేసి అక్కడ ఆయన సమాధి ఉంది, ఆయన సమాధిని సందర్శించడం జరిగింది. ఈరోజు నాస్ సెంటర్లో ఈ విగ్రహానికి అవగాహన ఇతర సంస్థల ద్వారా మేము నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఆయనకు ప్రత్యేకమైనటువంటి నివాళులు అర్పిస్తూ జోహార్ అల్లూరి సీతారామరాజు, జోహార్ అల్లూరి సీతారామరాజు. వైఎస్ జగన్ అందించిన సంక్షేమ పథకాలు ఎమ్మెల్యే ముస్తఫా చేసిన అభివృద్ధి పనులే తనను భారీ మెజార్టీతో గెలిపిస్తాయని గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా అన్నారు. నియోజకవర్గ పరిధిలో గడప గడపకు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలను ఇప్పటికే గుర్తించి వాటి పరిష్కారంకు చర్యలు తీసుకోవడం జరిగిందని, మిగిలినవి కూడా వైసీపీ అధికారంలోకి రాగానే పూర్తి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. ప్రజల అనూహ్య స్పందన ఉంది. ఎక్కడ కూడా ఏ విధంగా అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉంటాం మేము. ఆయన సంక్షేమం, ఆయన అభివృద్ధి ఇస్తున్న ఈ రాష్ట్రానికి నిజంగానే మేమంతా అదృష్టవంతులం. జగన్మోహన్ రెడ్డి గారు ఏది తీసుకొని వచ్చినా కూడా ప్రజల కోసం, ప్రజలతోనే, ప్రజల వెంట అని చెప్పి రాజ్యాంగంలో ఏ విధంగా రాసిందో దానికి కరెక్ట్గా అమలు చేస్తూ ప్రతి ఒక్కళ్ళకి కూడా సంక్షేమం ఇస్తూ వాళ్ళ కుటుంబం అభివృద్ధి చెందే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ముందంజలో తీసుకెళ్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా మేము వేసేది జగనన్నకు మాత్రమే, జగనన్నే మా అండ, జగనన్నే మా తోడు, జగనన్నే మా నమ్మకం అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఆయన్ని చూసే ఈరోజు మమ్మల్ని వాళ్ళందరినీ స్వీకరిస్తున్నారు. ఈరోజు నిజంగానే ఎక్కడికి ఏ విధమైన కూడా సమస్యలు లేకుండా చేయకుండా కొన్ని చిన్నవి ఉన్నాయి. దాని శానిటేషన్ పరంగా దాన్ని అన్ని కూడా సార్ట్అవుట్ చేస్తాం. ఆ నమ్మకం అయితే వాళ్ళందరికీ ఉంది. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతోంది. నగరంలోని ఉమెన్స్ కాలేజ్, ఏసీ కాలేజ్లో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు. మరో 2 రోజులు పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియకు సమయం ఉండటంతో ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వస్తున్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను రాజకీయ పార్టీల అభ్యర్థులు దగ్గరుండి పరిశీలిస్తున్నారు. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఓటర్స్కి కానీ లేకపోతే ఎంప్లాయీస్కి కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా హెల్ప్ డెస్క్ కానీ లేకపోతే ఇక్కడ స్థానికంగా ఏమేమి ఫెసిలిటీస్ కావాలో బేసిక్ ఫెసిలిటీస్ అన్నీ ఇవ్వడం జరిగింది. సో గుంటూరు ఈస్ట్కి సంబంధించి అక్కడ ఫెసిలిటీస్ మా ఆర్ఓ గారు లైక్ ఎలక్షన్ కమిషన్ హ్యావ్ డన్ వెరీ గుడ్ జాబ్. ఎందుకంటే అక్కడ కావాల్సిన బేసిక్ ఫెసిలిటీస్ అన్ని టెన్స్ కానీ హెల్ప్ డెస్క్ కానీ లేకపోతే మానిటరేషన్ కానీ లేకపోతే ఈస్ట్కి సంబంధించి కౌంటర్స్ కానీ ఎక్కువగా దాదాపు 8 కౌంటర్స్ వరకు ఓపెన్ చేయడం జరిగింది. అంటే విభజించారు, లైక్ ఎంప్లాయీస్ని డిఫరెంట్ ప్యానల్స్గా విభజించి చేశారు. సో అందరికీ చాలా ఈజీగా ఉంది. అలాగే జిఎన్సీ వర్కర్స్ అయితే ఈసారి ఫస్ట్ టైం జిఎన్సీ పర్మనెంట్ ఎంప్లాయీస్కి కూడా మరి కార్మికులు పర్మనెంట్గా ఉన్న వాళ్ళకి కూడా ఈరోజు బ్యాలెట్ ఓట్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ టైం వాళ్ళు ఓటు వేసిపోతున్నారు. ఈరోజు పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించడానికి గుంటూరు నగరంలో 2 ప్రధానమైనటువంటి సెంటర్స్, ఏసీ కాలేజ్ మరియు ఉమెన్స్ కాలేజ్లో గుంటూరు ఈస్ట్కి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు, ఎన్నికల విధుల్లో పాల్గొనేటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా ఓటు హక్కుని వినియోగించుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ వాతావరణం చూస్తూ ఉంటే కొన్ని చోట్ల ఎన్నికల అధికారులు ముఖ్యంగా ఉమెన్స్ కాలేజ్లో చేసినటువంటి ఏర్పాట్లు చాలా బాధాకరం. ఎందుకంటే దాదాపు 100 మంది లైన్లో నుంచినటువంటి పరిస్థితి, చిన్న రూము, అక్కడ లోపలికి వెళ్ళేటువంటి వాళ్ళే బయటకు వచ్చేటువంటి వాళ్ళకి ఇబ్బంది కలుగుతూ ఉంది. అలాగే బయట ట్రాఫిక్ సమస్య, పార్కింగ్ లేదు, అనేక రకాల ఇబ్బందుల మధ్యలో ఈరోజు ఎంప్లాయీస్ అందరూ కూడా ఓటు హక్కులు పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోవడం జరుగుతూ ఉంది. తప్పకుండా మేమైతే ఆశిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగస్తుల పట్ల కక్ష సాధింపు ధోరణితో రాష్ట్రంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఉద్యోగుల నడ్డి విరిచేటువంటి కార్యక్రమాన్ని చేశారు. ఇవన్నీ కూడా ఉద్యోగస్తులు గుర్తు తెచ్చుకొని తప్పకుండా, ఎందుకంటే ఎవడు చేయలేనటువంటి విధంగా
గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు 43% ఫిట్మెంట్ ఇస్తూ ఉద్యోగస్తులకు సమయానికి టీఏడిఎల్తో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాల్లో ఉద్యోగస్తులు పెద్దపీట వేసినటువంటి పరిస్థితులు తప్పకుండా విఘ్నులైనటువంటి ఉద్యోగస్తులు ఎన్నికల విధుల్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమికి ఓటేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తా ఉన్నాను. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి కార్యక్రమం నాస్ సెంటర్లో జరిగింది. అల్లూరి సీతారామరాజు 100వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ప్రజా సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గిరిజన హక్కులను కాపాడడం కోసం అల్లూరి సీతారామరాజు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటం చేశారన్నారు. బీజేపీ ప్రభుత్వం తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్న గిరిజనుల ప్రాణాలను తీస్తుందన్నారు. అల్లూరి సీతారామరాజు ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో సుధాకర్, తాడికొండ నరసింహారావు, ముత్తయ్య, మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. అప్పటి బ్రిటిష్ పోలీసు స్టేషన్ మీద దాడి చేసి ఆయుధాలను తీసుకెళ్లి పెద్ద ఉద్యమాన్ని చేశారు. ఆ ఉద్యమంలో భాగంగా ఇప్పటికీ అమలు జరగట్లేదు. వాళ్ళు రూపొందించిన విషయాలని ప్రజలు అందరూ ఆమోదం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మోడీ ప్రభుత్వం ఆదివాసీలను జంగిల్ జమీన్ అనే ఉద్యమంతో పోరాటం చేస్తున్న ఆదివాసులను చంపుతున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ మీరందరూ మనం నివాళులర్పించడం అంటే గుర్తులో మన అల్లూరి సీతారామరాజుకి ఘనమైన నివాళని తెలియజేస్తున్నాను. ఆయన పోరాట స్ఫూర్తితో ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతాన్ని ప్రజలను కూడా కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. ప్రజలారా, మరి ఈ రోజున దళిత బహుజన ప్రజా సంఘాలు, పేద వర్గాల యొక్క ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఈ ప్రజలకి, ఈ ప్రాంతానికి మరి అల్లూరి సీతారామరాజు స్ఫూర్తి ఎంతో అవసరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా బీసీ ప్రజా సంఘాలు మేమున్నామని చెప్పేసి ప్రజల పక్షాన పోరాటమే ఆయనకి మనం ఇచ్చేటువంటి ఘన నివాళులు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జోహార్ అల్లూరి సీతారామరాజు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఎన్నికల సంఘంపై ప్రజలకు అనుమానం కలుగుతుందని ఎమ్మెల్సీ అప్పిరెడ్డి విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కొనసాగుతున్న సంక్షేమ పథకాలను, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ విధులకు నిధులను విడుదల చేయవద్దని ఈసీ ఆదేశించడం కరెక్ట్ కాదన్నారు. తెలంగాణ ఒక రకంగా, ఏపీలో మరోలా ఎన్నికల సంఘం తీరు ఉందని అప్పిరెడ్డి ఆరోపించారు. ఏమిటిదని అడుగుతా ఉన్నా, రైతాంగానికి సంబంధించి అకాల వర్షాల వల్ల రైతులకు సంబంధించినటువంటి పంటలు దెబ్బతిన్నాయి. ఆ రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడానికి వీలు లేదు. ఎన్నికల తరువాత మాత్రమే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. పక్కనే ఆనుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి రైతాంగానికి మాత్రం ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడానికి ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇచ్చినటువంటి పరిస్థితి. నేను అడుగుతా ఉన్నా, ఏంటి వ్యత్యాసం? ఎన్నికల సందర్భంగా జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు ముమ్మరంగా వాహనాలను తనిఖీలు చేశారు. ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ ప్రకారం పోలీసు అధికారులు నడుచుకోవాలని ఆయన సూచించారు. ఇందులో భాగంగా తాడేపల్లి ప్రాంతంలో చెక్పోస్టుల వద్ద తుషార్ డూడి వాహనాన్ని ఎస్ఎస్టీ టీం తనిఖీ చేశారు. కార్యక్రమంలో గుంటూరు పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది వాహన తనిఖీల్లో పాల్గొన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా కసుకుత్తి హనుమంతరావు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నియామక పత్రం విడుదల చేశారు. పార్టీ అభివృద్ధికి హనుమంతరావు ఎనలేని కృషి చేశారన్నారు. ఈ సందర్భంగా హనుమంతరావును పలువురు నేతలు అభినందించారు. బాబా ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. ఎన్ని కష్టాలు పెట్టినా భయపడకుండా పార్టీకి సైనికుల్లా పనిచేశారని పలువురు ప్రశంసించారు. గుంటూరు నగరంపాలెం సీఐగా మధుసూదన్ రావు ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన సీఎం లోకనాథంను మహిళా స్వతంత్ర అభ్యర్థిని విడుదల రజని నామినేషన్ ప్రక్రియ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని వీఆర్కు బదిలీ చేశారు. ఈ క్రమంలో నూతన సీఐగా మధుసూదన్ రావును నియమిస్తూ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి కృషి చేస్తానని సీఎం మధుసూదన్ రావు తెలిపారు. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.